అన్నా లిజ్నోవా. ఈ పేరుకు ముందు పవన్ కళ్యాణ్ అనే పేరు యాడ్ చేస్తే చాలా మందికి ఈ పేరు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ భార్య అయిన అన్నా లిజ్నోవా పుట్టి పెరిగిందంతా రష్యాలోనే. పెళ్లికి ముందు మోడల్గా, యాక్టర్గా కొంతమందికి మాత్రమే తెలిసినా పవన్ కళ్యాణ్తో పెళ్లి తర్వాత ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలుసు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమార్తెలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన చిన్న కుమార్తె పొలినా అంజనాతో తిరుమలలో డిక్లరేషన్పై సంతకం చేయించారు కూడా. వాస్తవానికి అన్నా లిజ్నోవా క్రిస్టియన్ ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ తన భర్త ఆచరిస్తున్న హిందూ మత విశ్వాసాలకు గౌరవం ఇవ్వడంతో పాటు సంప్రదాయాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం తరచూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్నా లిజ్నోవా గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. అన్నా లిజ్నోవా 1980 ఆగస్టు 2న రష్యాలోని మాస్కోలో పుట్టారు. ఓ ఆంగ్ల మీడియా కథనం ప్రకారం మిడిల్ క్లాస్లో పుట్టిన అన్నా లిజ్నోవాకు 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు ఉన్నారు. ఆమె తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోయారు. దీంతో తన తల్లి సంరక్షణలో పెరిగారు అన్నా లిజ్నోవా. తల్లి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. అయితే అన్నా లిజ్నోవా +2 చదివే టైంకి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడింది. అప్పటికే మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న అన్నా లిజ్నోవా మోడలింగ్ ఏజెన్సీలో చేరి పలు చిన్న యాడ్స్లో నటించేవారు. హైస్కూల్ అయ్యాక పూర్తిస్థాయి మోడల్గా మారారు. 1990లో పలు ఇండియన్ సినిమాల్లో ప్రత్యేక పాటలు ఉండేవి. అప్పట్లో పలు ఇండియన్ మూవీస్ యూరప్లో షూట్ చేసేవారు. యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్లో పలు షూటింగ్లు జరిగేవి. సినిమాలకు సంబంధించి పాటల చిత్రీకరణ, హోటల్స్, మీటింగ్ సన్నివేశాల చిత్రీకరణలు జరిగేవి. మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసిన అన్నా లిజ్నోవా 6 నెలల పాటు యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసి అక్కడి థియేటర్ ప్లే మెంబర్షిప్ తీసుకున్నారు. ఆ మెంబర్షిప్ ఉంటేనే అక్కడ యాక్టింగ్కి ఛాన్సులు వస్తాయి. అలా యాడ్స్లో నటించిన అన్నా లిజ్నోవా ఆ తరువాతి కాలంలో కొన్ని సినిమాల్లో నటించారట. ఇక పవన్ కళ్యాణ్ నటించిన తీన్మార్ సినిమా షూటింగ్ యూరప్లో తీశారు. ఈ సినిమా కోసం 200 మందిని ఫారినర్స్ ని తీసుకున్నారు. అందులో అన్నా లిజ్నోవా ఒకరు. ఆ సినిమాలో ఉన్న బార్బీ సాంగ్లో 3 నిమిషాల 45 సెకండ్ల వద్ద వైట్ ఫ్రాక్ వేసుకుని కొన్ని సెకండ్ల పాటే కనిపిస్తారు అన్నా లిజ్నోవా. ఈ సినిమాలో త్రిష, ప్రీతి కర్బందాతో పాటు మరో అమ్మాయి హీరోయిన్ గా నటించారు. అన్నా లిజ్నోవా పాత్ర కూడా చాలా తక్కువసేపు ఉంటుంది. అయితే ఆ సినిమాలోనే పవన్ కళ్యాణ్ గారికి పరిచయమయ్యారు అన్నా లిజ్నోవా. అప్పట్లోనే ఈ సినిమాలోని బార్బీ సాంగ్ లో మెయిన్ డాన్సర్ గా చేసిన డైనా మార్క్స్ తో పవన్ కళ్యాణ్ గారు క్లోజ్ గా ఉన్నట్లు వార్తలు వచ్చాయి కూడా. అయితే ఆమె డైనా మార్క్స్ కాదని అన్నా లిజ్నోవా అని చాలా కాలం తర్వాత గానీ తెలియలేదు. అప్పటికే కుటుంబ బాధ్యతల్లో ఉన్న అన్నా లిజ్నోవా రష్యాలో పలు రెస్టారెంట్లను ఏర్పాటు చేశారని కూడా చెప్తారు. ఆ సినిమా సమయానికి పవన్ కళ్యాణ్ గారు, రేణు దేశాయ్ గారు కలిసే ఉన్నారు. అప్పటికే వారికి 2 పిల్లలు, అకీరా, ఆద్య. కానీ అన్నా లిజ్నోవాతో క్లోజ్ కావడంతో పాటు పలు అంశాలపై ప్రచారం జరగడంతో రేణు దేశాయ్ గారు విడాకులు తీసుకున్నారట. అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్రకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లైంది. ఆ తరువాత ఆమెతో విడిపోయిన పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ని పెళ్లి చేసుకున్నారు. కానీ తీన్మార్ సినిమా తరువాత రేణు దేశాయ్ కూడా దూరమయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్తో విడిపోయాక 2013 సెప్టెంబర్ 30న అన్నా లిజ్నోవాను ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటికే అన్నా లిజ్నోవాకు వివాహమైందని, ఆమె కూడా భర్త నుండి విడిపోయారని చెబుతారు. దీంట్లో వాస్తవికత ఎంత అనే అంశంతో పాటు అన్నా లిజ్నోవాకు సంబంధించిన అంశాలేవీ బయటకు రాలేదు. ఇక పవన్ కళ్యాణ్ అన్నా లిజ్నోవాకు కుమార్తె పుట్టింది. తన తల్లిపై గౌరవంతో ఆమెకు పొలినా అంజనా పవనోవా అనే పేరు పెట్టారు. ఆ తర్వాత అబ్బాయి పుట్టాడు. పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. తన అన్న చిరంజీవి గారిపై గౌరవంతో పవన్ కళ్యాణ్ గారు తన కొడుక్కి ఈ పేరు పెట్టారని చెబుతారు. ఎందుకంటే చిరంజీవి గారి అసలు పేరు శివశంకర వరప్రసాద్. అందులోని శంకర్ అనే పదాన్ని తన కుమారుడు పేరుకు యాడ్ చేశారట పవన్ కళ్యాణ్ గారు. వీరి వివాహం తరువాత అన్నా లిజ్నోవా అప్పుడప్పుడు కుటుంబ కార్యక్రమాల్లో కనిపించేవారు. పబ్లిక్ గా ఏ ఈవెంట్ కి కూడా హాజరయ్యేవారు కాదు. సోషల్ మీడియాలోనూ ఉండేవారు కాదు. అయితే చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లిలో అన్నా లిజ్నోవా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. చీరకట్టు, నుదుట బొట్టితో కనిపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాక పలు కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు కుటుంబ పరంగా జరిగే కార్యక్రమాలకు హాజరయ్యేవారు. పూర్తిగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించేవారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వెళ్తున్నా ఆయనకు హారతి ఇచ్చి తిలకం దిద్దడంతో పాటు కారుకు దిష్టి తీసి టెంకాయ కొట్టిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. తొలినాళ్లలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు పెద్దగా కనెక్ట్ కాని అన్నా లిజ్నోవా ఆ తర్వాతి కాలంలో తన వ్యవహార శైలితో చాలా కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు. ఓ కార్యక్రమంలో
చిరంజీవి గారి కాళ్లకు నమస్కారం చేయడం, మరో కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి చెప్పులు తీసి వేరే చోట పెట్టడం, ఇలాంటి వీడియోలు కూడా ఫ్యాన్స్ వైరల్ చేశారు. మొత్తంగా చూస్తే అన్నా లెజ్నోవా సింప్లిసిటీగా ఉంటారని పేరు తెచ్చుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ల పిల్లలు అకిరా, ఆద్యలు తమ తండ్రిని చూసేందుకు హైదరాబాద్ వస్తే అన్నా లెజ్నోవా వారితో చాలా ఆప్యాయంగా ఉంటారని కూడా చెప్తారు. అందుకే కొన్నాళ్ల క్రితం నాగబాబు గారు ఈ అంశంపై మాట్లాడుతూ అన్నా లెజ్నోవా విదేశీయురాలైనప్పటికీ కుటుంబ సంప్రదాయాలను గౌరవిస్తూ అందరితో కలిసిపోయే వ్యక్తి అని వ్యాఖ్యానించారు. కొన్నాళ్ల క్రితం అన్నా లెజ్నోవా ఆస్తులకు సంబంధించి పెద్ద చర్చ జరిగింది. పలు పత్రికలు ఇందుకు సంబంధించి కథనాలు రాశాయి. అందులో ఎంతవరకు వాస్తవం అనేది తెలీదు. కానీ ఆ కథనాల ప్రకారం యూరప్లో, ముఖ్యంగా రష్యాలో చైన్ రెస్టారెంట్లు, హాస్పిటళ్లు, థియేటర్లు ఉన్నాయని కథనాలు వచ్చాయి. సింగపూర్లోనూ ఆస్తులున్నట్లు కథనాలు వచ్చాయి. ఆమె ఆస్తుల విలువ దాదాపు 1500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ను చూస్తే ఆ అఫిడవిట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి 164 కోట్ల ఆస్తులు, 65 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆయన భార్య అన్నా లెజ్నోవా పేరుతో దాదాపు 2 కోట్లకు పైగా స్థిరాస్తులున్నాయి. పిల్లలు అకిరానందన్ పేరుతో 89 లక్షల విలువైన ఆస్తులు, ఆద్య పేరుతో 87 లక్షల విలువైన ఆస్తులు ఉండగా, పొలెనా అంచనా పేరుతో 11.8 కోట్ల ఆస్తులు, మార్క్ శంకర్ పౌనోవిచ్ పేరుతో 11.8 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. మరికొన్ని విషయాలకు వస్తే కొన్నాళ్ల క్రితం రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తనతో ఉన్నప్పుడే ఇతర వ్యక్తులతో ఉన్న బంధాలు బయటపడడంతో తాను దూరంగా ఉన్నానని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఆమె పరోక్షంగా అన్నా లెజ్నోవాను దృష్టిలో పెట్టుకుని అలా కామెంట్ చేశారనే వార్తలు వచ్చాయి. ఇక అన్నా లెజ్నోవా, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహంతో పాటు మెగా కుటుంబంలో జరిగిన కొన్ని శుభకార్యాల్లో కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నోవా విడిపోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పెడుతూ అన్నా లెజ్నోవా పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్న కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక 2024 ఏపీ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్న సమయంలో ఆమె తిలకం పెట్టి మరీ పంపించారు. ఎన్నికల ఫలితాల తరువాత ఇంటికి వచ్చిన పవన్ కళ్యాణ్ కి దిష్టి తీసి మరీ లోపలికి ఆహ్వానించారు. కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు సంప్రదాయాల ప్రకారం దుస్తులు ధరించి కనిపిస్తారు. అంతేకాకుండా చిరంజీవి కుటుంబంతోనూ చాలా కలిసిపోయారని చెబుతారు. ఇక పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమం సమయంలో అన్నా లెజ్నోవా హాజరై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. వయసు ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ కంటే అన్నా లెజ్నోవా దాదాపు 9 ఏళ్లు చిన్నదని చెబుతారు. గతంలో పవన్ కళ్యాణ్ కు సంబంధించి కొన్ని విమర్శలు రావడంతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలో అన్నా లెజ్నోవాకు సంబంధించిన వివరాలేవీ బయటపెట్టడం లేదని తెలుస్తోంది. తాజాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ తన చిన్న కుమార్తె పొలెనా అంజనాతో తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం చేయించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవి అన్నా లెజ్నోవాకు సంబంధించిన అంశాలు.